హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. అంటే చాలా దగ్గరగా చేస్తున్నాను. 1 కేజీ చికెన్ చిన్న పీసులుగా కట్ చేయించుకొచ్చామండి. శుభ్రంగా కడిగి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్, అలాగే కారం కూడా ముక్కలకి బాగా పట్టించానండి. ఇవి 4 యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా పట్టాలి. మా ఆంధ్ర సైడ్ ఇలానే చేస్తారండి. డైరెక్ట్గా వేస్తే ముక్కలకి పట్టదు అండి ఉప్పు కారం, అందువల్ల ఇలా చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాక కర్రీకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా కేజీ తీసుకున్నా కదండి. 3 టమాటా, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం మీడియంగా వేసానండి, ఎక్కువ వేయలేదు. ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిదండి. ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్లో 10th క్లాస్ పిల్లలకి కూడా హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నానండి. ఇవి బాగా నూనెలో వేగాలండి. అయితే ఉల్లిగడ్డ నూనెలో మాడకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కానీ మనం చికెన్లో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపులో వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేశానండి. లవంగా, షాజీరా ఇవన్నీ. ఇక కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. నేను ఎప్పుడు కూడా చికెన్లో మ్యాగ్నెట్లో కొంచెం వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే తాలింపులో కొంచెం వేస్తానండి. అలా వేస్తే బాగుంటుంది. తాలింపు బాగా వేగిన తర్వాత మాడకుండానే చేసుకోవాలండి. మనం ఏ ప్రాసెస్ చేసినా కానీ ఫస్ట్ సిమ్లో చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రై అయినా కానీ స్టార్టింగ్ సిమ్లో చేసుకొని ముక్కలు యాడ్ చేసుకున్నాక మీడియంలో వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టేసి మనం కలబెట్టుకుంటూ మాడకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే లేతగా ఉందండి చికెన్. అయితే మాకు ఇంట్లో గార్డెన్ ఉందండి. గార్డెన్లో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానో మీకు ఇప్పుడు చెప్తానండి. నల్ల ప్లాస్టిక్ టబ్లు ఉంటాయి కదండి, అవే తెస్తాయి. ఎందుకంటే వేర్లు పాకటానికి కూడా ప్లేస్ ఉండాలి కదండి, కుండీల్లో సరిపోదు. నేను ఎప్పుడు తీసుకొచ్చినా కానీ నల్ల ప్లాస్టిక్ టబ్బులు తీసుకొచ్చి ఒక లేయర్ వచ్చేసి ఇసుక వేస్తానండి, ఒక లేయర్ వచ్చేసి రెడ్ సాయిల్, ఇంకొక లేయర్ వచ్చేసి బ్లాక్ సాయిల్, కొంచెం కోకోపీట్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత మొక్కని పెడతానండి. మా ఇంట్లో గార్డెన్ చాలా ఉంటుంది. అయితే ప్రజెంట్గా నేను లైవ్ పెట్టలేదు కదండి, అందువల్ల చూపించట్లేదు. నేను ఎప్పుడు అలాగే మొక్కలు వేస్తానండి. ఇంతవరకు మేము నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఏవి కూడా చనిపోలేదండి. ఇప్పుడు కర్రీ ఉడికింది కదండి, టమాటా వేసానండి. టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాం, టమాటా ఉడకాలి కదా. అలాగే ధనియాల పౌడర్ అండి, నేను ఎప్పుడు చేసినా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ధనియాలు, అలాగే సాజీరా, ఇలాచి, చెక్క, లవంగా ఇవి కొంచెం బాగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టి లాస్ట్కి వెల్లిపాయలు వేస్తానండి. అదే నేను ఒక 1/2 కేజీ వరకు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అదే యాడ్ చేశాను. అలాగే కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకుందామండి. అయితే ఈ వర్మీ కంపోస్ట్ వేయటం వల్ల మొక్కలు చనిపోవండి, తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మా ఇంట్లో సన్నజాజి, విరజాజి, అలాగే గులాబీలు కూడా ఉన్నాయండి. ఇవి త్వరగా మనకి కాపుకి రావాలి అంటే మనం మొగ్గలు పూసిన తర్వాత కాడలు కట్ చేసుకోవాలండి. సన్నజాజులైనా, అలాగే విరజాజులైనా, ఈ గులాబీలైనా. మల్లె చెట్లు అయితే నేను వెంటనే ఆకులు తూస్తానండి. వీక్లీ వన్స్ మనం టబ్బు చుట్టూతా కూడా మట్టి కొంచెం తవ్వుతానండి, లైట్గా తవ్వి వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే పసుపు కూడా ఈసారి ఎక్కువ పెట్టానండి. పోయినసారి అంతకుముందు 2-3 టబ్బులు అయితే ఈసారి 5 టబ్బుల్లో వేసుకున్నానండి పసుపు. మనం ఇక్కడ మీషోలోంచే తెప్పించానండి. ఒక్కసారి తెప్పించాను 5 years బ్యాక్. అవే ఇక టబ్బుల్లో మొక్కలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా మీకు ఒక వీడియో చేస్తానండి, లైవ్ వీడియో. ఒక 1 వీక్లో అవ్వచ్చు, ఏంటనేది చెప్పను. అలాగే మనకు వచ్చేసి కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి వేస్ట్ వాటర్, అలాగే మజ్జిగ అండి, మజ్జిగ ఒకటి, ఇంకొకటి పెరుగు, ఇవి 2 యాడ్ చేసేసి మందార చెట్లకి మిల్లీ బర్డ్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని మనం పై మందులాగా పిచికారీ చేస్తే మిల్లీ బర్డ్స్ అనేవి రావండి. వాటిని అలాగే వేస్ట్గా ఉన్నటువంటి మండలను కూడా ఎప్పుడైనా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోకపోతే పక్కనున్న మండలకి కూడా ఈ ఫంగస్ అనేది వ్యాపిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా నర్సరీ ఫుల్గా అభివృద్ధి అవుతుందండి.
మా ఇంట్లో నర్సరీ కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతానండి. కుకింగ్ చూశారు కదండి, మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీ ఇలా చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్